ఇటీవల న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి మరోసారి మొండి చేయి చూపించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారి భారత జట్టుకు ఎంపికైన షమి ఆ తర్వాత నుంచి టీమిండియాలోకి కంబ్యాక్ చేయలేకపోతున్నాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నప్పటికీ సెలెక్టర్ షమీని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సెలెక్టర్ల తీరును ప్రశ్నించాడు. పఠాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం షమీ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అతను ఇకపై టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే షమీ కొన్ని మ్యాచ్లాడి జట్టు నుంచి బయటకు వెళ్లే వ్యక్తి కాదు. 450 నుంచి 500 ఇంటర్నేషనల్ వికెట్స్ తీశాడు. ఇది చాలా పెద్ద నెంబర్. సాధారణంగా 400 కంటే ఎక్కువ వికెట్లు తీసి ఆపై జట్టుకు దూరమైతే ఫిట్నెస్ పై ప్రశ్నలు లేవనెత్తడం సహజం. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఏ ఆటగాడైనా క్రికెట్ ఆడుతున్నంత కాలం ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ షమి గాయం నుంచి కోలుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే 200 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇన్ని ఓవర్లు వేసిన తర్వాత కూడా అతని ఫిట్నెస్ గురించి ప్రశ్నలా? అతను ఇంకా ఏం పురోగతి సాధించాలి? అది సెలక్షన్ కమిటీకి మాత్రమే తెలుసు. నేనే షమి స్థానంలో ఉంటే ఐపీఎల్లో విధ్వంసం సృష్టించేవాడిని, కొత్త బంతితో చెలరేగేవాడిని. ఇక్కడ షమి ఒకటి గుర్తుంచుకోవాలి, డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తే కేవలం చర్చలు మాత్రమే జరుగుతాయి. అదే ఐపీఎల్లో ఆడి పాత రిథం ఇంకా ఫిట్నెస్ను ప్రదర్శిస్తే అప్పుడు ఎవ్వరూ ఆపలేరు. ప్రపంచం మొత్తం ఐపీఎల్ చూస్తోంది. మీరు అద్భుతమైన ప్రదర్శన చేస్తే మళ్ళీ జట్టులో మీ స్థానాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి షమి భారత జట్టులోకి కంబ్యాక్ చేయడానికి తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని నేను నమ్ముతున్నానంటూ ఇర్ఫాన్ పఠాన్ వివరించాడు. ఇక ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో షమి 7 మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలోనూ 3 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో కూడా తన మార్పు చూపిస్తే తిరిగి భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయం. మరి ఈసారి ఐపీఎల్లో షమి ఏం చేయబోతున్నాడో చూడాలి.